కన్నీరే సొంతమైపోయినా వానవలె చెలరేగినా కన్నీరే సొంతమైపోయినా తుఫానువలె చెలరేగినా నీనలిగిపోయినా నాతో నీవున్నా ధైర్యమే కలిగినా నాదు బలం పోయేంత వరకు నీతో నీదయ తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా బలం పోయేంత వరకు నీతో నీదయ తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా ఉంటానయ్యా నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా ఉంటానయ్యా దయచేసి కోయర్ వారందరూ పాటలను అనుసరించి పాడాల్సి మ్యూజిక్ని అనుసరించి పాడాల్సిందిగా మనం చేస్తాం. నెక్స్ట్ పాట నన్ను చూచువాడా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నన్ను చూచువాడని పాట పాడుకున్నాం. మ్యూజిక్ అనుసరించి స్లోగా దేవుని నామమున మహిమపరచాలని ప్రార్థిస్తున్నాం. నన్ను చూచువాడా నిత్యంగా చూచువాడా నన్ను చూచువాడా నిత్యంగా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను
కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెలుగను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతులచే అనుదినము పట్టి నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా మూడో పాటగా నీ కృప లేనిదే నీ దయ లేనిదే నీ పాటు దేవుడి నామమును పరిచుకుంటాం. Praise God. Hallelujah. అందరూ దేవుని నామంలో అందరూ బాగా పాడతారు. ఇంకా అన్ని ఏకీభవించి పాడాలని దేవునిలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. ఒక చరణం గడిచారు. నాశనకరమైన గోధి నుండి నన్ను లేవనే
ఎత్తినది నీ కృపా నాశనకరమైన గోని నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా నీ కృపలోని నా జీవితం కడవరకు కొనసాగించెదను. నీ కృపలోని నా జీవితం కడవరకు కొనసాగించెదను. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలే నీవే, నీ దయలే నీవే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీవే, నీ దయలే నీవే, క్షణమైన బ్రతుకలేనయ్యా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై, ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై, ఆదరించినది నీ కృపా. రాగము నీచి నీ కృపను చాడే ధన్యతనిచ్చావు. రాగము నీచి నీ కృపను చాడే ధన్యతనిచ్చావు. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, నీ కృపా చాలయ్యా. కృపలే నీవే, నీ దయలే నీవే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీవే, నీ దయలే నీవే, క్షణమైన బ్రతుకలేనయ్యా. Praise the Lord. Hallelujah. ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణ హస్తము
సంపాదించిన ఈ పర్వతమునకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంపి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనముల అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరుకును. తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్యము మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనం చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను మధ్యవసుడై ఆర్పటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగు చేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుడి నుంచి హల్లెలూయా. ఇంతవరకు చక్కగా బైబిల్ పఠనం చదివించినటువంటి సహోదరుని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సమయంలో మరి సాక్షుల సమయం, మరి ఎవరైనా దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి అలాగే గొప్ప కార్యములను మహాపరిశుద్ధురానికి వందనములు, మహోన్నతురానికి వందనములు, సర్వశక్తిమంతురానికి వందనములు, సర్వాధికారి దేవానికి స్తోత్రములు. తెచ్చినట్టు తండ్రికి వందనములు, సమాధానకర్తకి దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
యేసయ్యానికి వందనాలు 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 వందనాలు. యెహోవా రబ్బానికి స్తోత్రం, యెహోవా షమ్మానికి స్తోత్రం, యెహోవా షాలోనికి స్తోత్రములు 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 స్తోత్రములు. ఆకాశము సింహాసనగాని భూమిని పాదపెట్టుకు తెలుసుకున్న దేవానికి వందనాలు. యెహోవా షమ్మానికి స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి దేవానికి స్తోత్రములు, కుమారుడైన దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అంచకాల సమయంలో ప్రభు ప్రతి ఒక్కరి మీద ఆత్మలు కుమ్మరిస్తున్న దేవానికి వందనములు ప్రభు. ఏక మధ్య హానికాల సమయంలో పరిశుద్ధ కృపా సంగీతం ప్రభు నిన్న 6 నిమిషాలుగా ప్రభు అటువంటి అభిషేకము ప్రభు మాపై కుమ్మరించమని అడుగుచున్నావు తండ్రి. ఈ ఆత్మ లేని వాడు నా వాడు కాడన్నావు ప్రభు. దేవ సహాయము దయచేయమని అడుగుచున్నావు ప్రభు. ఈ ఆత్మకి వర్షం మాపై కుమ్మరించమని అడుగుచున్నావు తండ్రి. దేవానికే స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. దేవుని దూతలతో నిత్యము కొనియాడబడుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఏక పరిశుద్ధమైన నామమునకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఏ విషయములో స్తోత్రములు తండ్రి. వెలిగిన హృదయాలకు దేవానికి స్తోత్రములు. అపనంత పాత్రలు పొరడబడానికే వందనములు. 10,000లో పోషణకి వాడానికే వందనాలు. అగ్ని జ్వాలల వంటి కలుగున తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నిత్యము మనం పాడుకునే పాట స్వరములెత్తి గంభీరమైన స్వరంతో దేవుని నామాన్ని గర్వపరచును. దేవుడవే
మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా నీతో తురాయి లోకం నుండి పరలోకం చేరువయ్యా నీతో తురాయి లోకం నుండి పరలోకం చేరువయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా 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 చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీవే కరుణా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధన హరికి దేవానికి స్తోత్రములు ప్రభు కలవలసిన ప్రభాకర్ చేసిన దేవానికి మా కాలు చేతుల సర్వం చేసిన పాపాలను బట్టి నీ కాలు చేతులకు శిరలు కొట్టి రక్తాన్ని కాల్చిన దేవానికే వందరములు మా శరీర కోరికలను చేసిన పాపములు వెనుకన ప్రభా కరుణ నాకల దమరమని శరీరానికి దుచ్చేది వానికి వందరములు అయినా ఏమి చరణం తీర్చుకోగల ప్రార్థన
ప్రభా నీ ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ తండ్రి మహాపరిశుద్ధుడు మహోదయుడు మా ప్రియపరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధిలో ప్రభు నామానికి అర్పించుకున్న వందనాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం బట్టి మాతో మాట్లాడుచున్నావు ప్రభా. గణేల చెవులు గ్రహింపవలసి మాకు దయచేసి ఈ బిడ్డలకు ప్రభా నీ మార్గంలో సహాయముడు దయచేయమని ఈ బిడ్డలకు ప్రభు మేము ఉచ్చరించిన స్తుతియాలు నీ ప్రియమడవ ప్రియచుని ఏసే నీకే సమర్పించినాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఇంతవరకు చక్కగా స్తుతి నడిపించినటువంటి సహోదరుని బట్టి దేవుని నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి వాక్ సందేశ సమయము మరి ప్రతి ఒక్కరు కూడా మన బైబిల్ తీసుకున్నట్లయితే మన దేవుని మాటలు వివరించడానికి దైవజనులు మరి ఈ సమయంలో అచ్యుత్ బాలు గారిని వాక్యం పంచుకోవాల్సిందిగా పొరపాటు మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనాలు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకున్నాను. అలాగే మరి పై గారికి మరి కోరినటువంటి యవనస్తులకి అలాగే విశ్వాసులందరికీ ప్రభు పేరట వందనము చెల్లించుకున్నాను. దేవునికి స్తోత్రం. మనందరం కూడా ఈ కువైట్ దేశానికి వచ్చాం కదండి. ఈ కువైట్ దేశానికి మనం ఎందుకు వచ్చాం? ఒక్కొక్కరు ఒక్క విధంగా వచ్చాం. నేను ఇల్లు కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఒకరు వచ్చారు. లేకపోతే నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, లేకపోతే ఉన్నటువంటి స్థానంలో మేము ఉండాలి, మా బిడ్డలు మేము చదివించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక గురి కలిగి మనం ఇక్కడికి వచ్చాం. అంతేగాని అసలు కువైట్ దేశం ఏంటో తెలియకుండా మామూలుగా వచ్చేసామని మనం అందరం అంటే మనం అందరం కూడా ఒక గురి కలిగి వచ్చాం. ఇదిగో నా బిడ్డలు నేను పోషించుకోవాలి, లేకపోతే నేను గృహం కట్టుకోవాలి, నా బిడ్డలకు వివాహం చేయాలి, నా కుటుంబ పరిస్థితుల్ని నేను మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ గురి కలిగి ఈ కువైట్ దేశానికి వచ్చాం. మరి నిజంగా మనం గురి కలిగే మనం పని చేస్తున్నామా? ఈ కువైట్ దేశంలో అనేక మంది గురి కలిగి వచ్చారు. నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నేను గృహాన్ని కట్టుకోవాలి అని ఈ లోకానుసారంగా ఒక గురి కలిగి మనందరం వచ్చాం. ఆ గురిలోనే మనం వెళ్తున్నామా? గురి కలిగే గురి యొద్దకే మనం వెళ్తున్నామా? కానీ అనేక మంది గురి తప్పిపోయి అయ్యో నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, గృహం కట్టుకోవాలి, నా బిడ్డలకు వివాహం చేయాలి అని ఒక గురి కలిగి వచ్చాము. ఆ గురి నుండి అనేక మంది తప్పిపోయారండి. ఆ గురి తప్పిపోయారు. అందుకే నిజంగా మనం చూస్తున్నాం ప్రతి దినము కూడా అనేక మంది కుటుంబాల్లో కూడా గురి తప్పిపోయి గురి వద్దకు వెళ్ళిపోతున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? గురి తప్పిపోయి ఉరి వద్దకు వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు న్యూస్ చూస్తే ఏంటంటే మనకి భార్య గురి తప్పిపోయి బిడ్డలతో సహా ఏమైపోతున్నారు? ఉరేసేసుకుంటున్నారండి. రీసెంట్గానే పాపం చిన్న పిల్లలు మన ఆంధ్రప్రదేశ్లోనే, అది హైదరాబాద్ సైడ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ సైడ్ అనుకుంటా, ఇద్దరు చిన్న పిల్లలు. భర్త అప్పులు చేశాడంట, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. భరించింది. తన గురేంటి? తన కుటుంబాన్ని పోషించుకోవాలి, తన బిడ్డల్లో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోవాలి. ఆ గురి తప్పిపోయింది. పాపం ఉరి వద్దకు వెళ్ళిపోయిందండి. ఉరేసేసుకుంది. ఇద్దరు చిన్న పిల్లలు, పాపం చిన్న పిల్లలు. పోని చిన్నపిల్లల వాళ్ళు రీసెంట్గానే మళ్ళీ ఇవన్నీ కూడా 2 వారాలు 3 వారాల కింద జరిగినటువంటివి. ఇంకొక ఆమె హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల్ని తీసుకుని రైలు పట్టాల మీదకి చనిపోయారు పాపం. చూసారా? అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఒక గురి కలిగి మనం జీవిస్తున్నాము. ఆ గురి కనుక తప్పిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? గురి వద్దకే వెళ్ళిపోతాం అనమాట. మన గురి అమ్మో ప్రభువా, ఈ కువైట్ దేశానికి నేను ఎందుకు వచ్చాను? ఇదిగో నేను చక్కగా పని చేసుకుంటే ప్రభా నీకు దగ్గరగా నేను జీవించాలి. ఆత్మీయంగా కూడా గురి కలిగి మనం జీవించకపోతే గురి నుండి ఏమైపోతాం? మనం వెళ్ళిపోతామండి. గురి తప్పిపోతాం.
గురి యొద్దకే వెళ్ళిపోతాం మనం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము గురి యొద్దకే వెళ్ళాలంటే, గురి యొద్దకే పరిగెట్టాలంటే మనం ఎవరి మాట వినాలండి? దేవుని యొక్క మాట వినాలండి. నిజంగా దేవుని యొక్క మాటకు మనం లోబడుతున్నామండి? దేవుని యొక్క మాటకు మనం భయపడుతున్నామండి? వాక్యం సెలవిస్తుందండి. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 2వ వచనం కింద చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. నిజంగా గనక మనం గురి యొద్దకే పరిగెట్టాలంటే, గురిలోనే మనం ఉండాలంటే ఏముందమ్మా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. ఎవరండి? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. నిజంగా మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నామంటే దీనత్వం కలిగి ఉండాలండి. నిజంగా ఈ కువైట్ దేశానికి వచ్చినప్పుడు మనం చాలా దీనత్వం కలిగి ఉంటాము. ఎందుకు? ఏ పని ఉండదు, డబ్బులేమి ఉండవు, కేడీలేమి మన జేబులో ఉండవు. ఒక్కసారి ఉద్యోగం వస్తుంది, కేడీలు ఏం చేస్తారో పెరుగుతూ ఉంటాయి, పెంచుకుంటూ ఉంటారు. ఒక్కసారి కనుక కేడీలు మన జేబుల నిండా, బ్యాంకు నిండా ఉండినప్పటికి ఏమైపోతుంది? దీనత్వం ఉంటుందండి? ఉండదండి. గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం వింటేనంటండి ఏం పుట్టాలంట? వణుకు పుట్టాలంటండి. నిజంగా మనం దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్యానికి భయపడుతున్నామండి. మనం లెక్కలేదండి వాక్యం అంటేని, చెప్పుకుని పోనామండి. అసలు దేవుని సన్నిధాన్ని కూడా మనం మర్చిపోతున్నామండి. మరి మనం గురి యొద్దకు ఎలా పరిగెట్టగలుగుతాం? మన గురి ఏదో మనం ఎలాగా నిలుపుకోగలుగుతాం? మనం వాక్యం సెలవుస్తుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడి నా మాట విని వణుకుచుండెనో వాడినే నేను దృష్టించుచున్నాను. దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలండి. దేవుని యొక్క దృష్టి కనుక మన మీద లేకపోతే మనం గురి ఎద్దకు పరిగెట్టలేమండి, వెళ్ళిపోతాం. గురి ఎద్దకే సాతాను కూడా యొక్క పని ఏమిటి ఏమండి? వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథంలో చూస్తే 7వ అధ్యాయంలో ఎక్కడో కనబడుతుందమ్మా, దేవుడు మనుషులందరినీ కూడా యథార్థవంతులుగానే పుట్టించును కానీ అనేక తంత్రాలు మనం కల్పించుకుని దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేశాడు. దేవుడు అందరూ సమానమేనండి. కానీ సాతానుడు మనల్ని ప్రేరేపించడం ద్వారా మనం ఏమైపోతాం? వాడి యొక్క వలలో మనం పడిపోతాం. వలలో పడిపోతాడు. ఏం చేస్తాడంట? వలలో పడిపోతే వాడు వల ఇయ్యండి మీరు, చేపలు పట్టాయి. ఏం చేస్తాయి చేపలు? అమ్మా చిక్కుకుని కొట్టుకుంటాయి. వీడేం చేస్తాడు? మనం వలలో పడిపోతే వాడు గంతులు వేస్తాడంట. వల మన మీద వేసి లాక్కుంటాడు. పడిపోయామనుకోండి గంతులు వేస్తాడు. ఎందుకు? వీడు నా వాడే. పడిపోయిన వల్ల డబ్బు విసిరాను, అమ్మాయిని విసిరాను, పురుషుడు విసిరాను, లేకపోతే ఆహారం విసిరాను, లేకపోతే సెల్ ఫోన్ విసిరాను, వీడు నా వల్ల పడిపోయాడు అని సాతానుడు ఏం చేస్తాడంటండి? గంతులు వేస్తాడంటండి. మరి అప్పుడు మన గురి వద్దకు మనం పరిగెట్టుకుని వెళ్ళగలమా? అందరూ యథార్థవంతులే. కానీ సాతానుడు ఇదిగోండి ఆడి వలలో మనం పడిపోతున్నాము. దేవుని యొక్క దృష్టి కనుక మన మీద లేకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలియదండి. ఈరోజు యవనస్తులు కూడుకన్నారు. యవనస్తులు ఎవరు కనపడలేదు, ఇక్కడ 2-3 కనపడుతున్నారు అంతే. యాక్చువల్గా వేరే వాక్యం చెప్దాం అనుకున్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత యవనస్తుల కూడిక మీదే అన్నారు వాక్యం. దేవునికి స్తోత్రం. పర్వాలేదు, వాక్యం చాలా విలువైనది. దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటే మనం గురి యొద్దకే పరిగెడుతుంది. అందుకే అపోస్తలుడి పౌలు గారు అంటున్నారు, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయము 26వ వచనంలో చూడండి అమ్మా. అపోస్తలుడి పౌలు గారు, కాబట్టి నేను సరిగ్గా చదవనమ్మా. కాబట్టి నేను
గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. అపోస్తలుడి పౌలు గారు అంటున్నారు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాదు. నేను పరిగెడుతున్నానంటే గురిని చూడకుండా నేను పరిగెట్టట్లేదు. నా గురి ఏమిటి? ఇదిగో నేను దేవుని సన్నిధిలోకి వచ్చాను. నేను ఆత్మానుసారంగా నేను ఎదగాలి, ఆత్మీయంగా నేను దినదినము కూడా అభివృద్ధి చెందాలి. అయ్యో నేను దేశానికి వచ్చానే, సమయం చాలా విలువైనది. ఇదిగో నేను పని చేసుకుంటాం, దేవునికి దగ్గరగా ఉంటాం. కానీ చాలా మంది ఏం చేస్తారు? పనన్నా మానేస్తారు కానీ ఏంటమ్మా మాట, పనికి మాలిన పనులన్నీ వారు చేస్తారండి. మరి ఎక్కడ నువ్వు గురి ఎత్తుకు పరిగెట్టగలవు? ఎలా నువ్వు సంపాదించగలవు? ఎలా దేవుడి దగ్గరగా నువ్వు జీవించగలవు? ఎలాంటి దేవుడి యొక్క దృష్టి నీ మీద ఉంటుంది? ఎవరైనా పెద్దవారు వచ్చారనుకోండి, వాళ్ళ దృష్టి మన మీద ఉండాలనుకుంటాం. మీటింగ్ పెట్టారండి, నాయకుడు వచ్చాడు. నాయకుడు వచ్చినప్పుడు, పెద్ద నాయకుడు వచ్చినప్పుడు అందరు కూర్చుంటారు, నాయకులు కార్యకర్తలు అందరూ. వాళ్ళు ఏం కోరుకుంటారు? నాయకుడు మా మీద దృష్టి ఉంచాలి, అంతే కదండి. ఇక్కడికి వచ్చి నాయకుడు కనుక దృష్టి ఉంచలేదనుకో, ఈ కాన్స్టిట్యూషన్ మీద ఏమైపోతాడు? తల్లడిల్లిపోతాడు. అమ్మో నేను సరిగ్గా పని చేయట్లేదేమో, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా చూసుకోవట్లేదేమో. దృష్టి ఏది? ఈ లోకానుసరి నాయకుడు దృష్టి ఉంచకపోతే, మరి దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త, ఆయనకు కను దృష్టి మన మీద లేకపోతే? పౌలు గారు అన్నారు, నేను గురి చూడని వాడి వలె పరిగెత్తువాడును కాదు. నేను గురి చూడనటువంటి వాళ్ళే నేను పరిగెత్తట్లేదు. నాకు ఒక గురి ఉంది. ఇదిగో నేను దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నానంటే ఆత్మీయంగా వాక్యాన్ని నా హృదయం అనే పలక మీద నేను రాసుకొని వాక్యానుసారంగా నేను జీవించాలి. ఇదిగో నేను బ్రతుకున్నంత కాలం వరకు కూడా దేవుని యొక్క పని చేయాలి, నేను పరిచర్య చేయాలి, సేవ చేయాలి. పౌలు గారికి ఒక గురి ఉందండి. ఇదిగో నేను సంఘాన్ని స్థాపించేసి ఏం చేయాలి? నేను నిలబెట్టేసి అది వేరే వాళ్ళకి నేను అప్పగించేయాలి, పరిచర్య నేను అందించాలి. వాక్యం తెలియనటువంటి వారికి వాక్యాన్ని నేను తెలియచేయాలి. అదే ఆయన ఒక గురి. మరి మన గురి ఏమై ఉంది? ఏదో వస్తున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మరి దేవుళ్ళో కనుక గురి లేకపోతే, కీర్తనకారుడు అన్నాడు చూడండి, కీర్తనల గ్రంథంలో 16వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అదండి, సదాకాలము దేవుని యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము, ప్రతి క్షణము, ప్రతిరోజు నా గురి నిలుపుచున్నాను అంటాడు. సదాకాలం. మనమంటే వారానికి ఒకసారి నిలుపుతున్నామేమో మన గురి. తర్వాత మనకు అసలు గురి అనేదే మర్చిపోతున్నాం. మన గురి అనేది మర్చిపోతామండి. ఇంకా సదాకాలము నేను దేవుని యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడనండి. మన జీవితాలు, మన కుటుంబాలు కదల్చబడినటువంటి స్థిరమైనటువంటి బండ మీద కట్టినటువంటి ఇల్లులాగా ఉండాలంటే సదాకాలము దేవునితోటి మన గురి నిలపాలండి. లేకపోతే ఇసుక మీద కట్టినటువంటి గృహాలు ఏమైపోతాయి? అటువంటి భక్తి కలిగి ఉంటే, అటువంటి విశ్వాసం కలిగి ఉంటే, అటువంటి ప్రయాస కలిగి ఉంటే, కానీ సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఏంటి? ఒకసారి పరీక్షించుకుందామని, అసలు నా గురి ఏమిటి? ఈ లోకంలో నేను జీవిస్తున్నాను కదా, అసలు కొంతమంది ఎందుకు దేవుడి యొక్క సన్నిధిలోకి వస్తున్నారో కూడా తెలియదండి. గురి లేకుండా వచ్చేస్తారు, గురి లేకుండానే వచ్చేస్తారు. వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని కోల్పోతున్నారండి. ఒక గురి లేనిటువంటి ఆత్మీయ జీవితం కలిగి మనం జీవించకపోతే, నేను సదాకాలము దేవుని యందు గురి కలిగి ఉన్నాను కనుక కీర్తనకారుడు ఏమన్నాడు? నేను కదల్చబడను. ఎందుకు? సాతాను గారు ఎన్ని వలలు వేసినా సరే ఆ వలలో తెగిపోవాలి తప్ప నేను మాత్రం ఆ వలలో పడను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం అండి. అటువంటి భక్తి కలిగి మనం జీవిస్తున్నామమ్మా? ఆ భక్తి ఉందా? ఆ ప్రార్థన జీవితం ఉందా? ఇందాక అయ్యగారు ఒక పాట పాడారు. అసలు
ఆ పాట కోసమే వేరే వాక్యం తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆగిపోయాను. పాట పాడినప్పుడు ఆ పాట పాడారు. ఏంటమ్మా? అందరిలోనా అమ్మా, ఒక్కసారి అందరిలోను, మనందరిలోనూ క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు పోలికలు మనలో ఉన్నాయా? లేవు. మన పోలిక చెప్పున అది మన పోలిక చెప్పున క్రీస్తు పోలిక మనలో ఉందా? లేదండి. క్రీస్తు పోలిక ఉంటే అసలు మనం ఎంత తగ్గించుకుంటామో, ఆ స్వభావం వేరండి. మాట తీరు, ఆ ప్రవర్తన, మనలో ఏ స్వభావం ఉంది, ఎవరి ప్రవర్తన ఉంది, లేకపోతే మనలో ఏ పోలికలు ఉన్నాయి? సాతాను పోలికలు, దేవుని పోలికలు లేవండి. దేవుని పోలికలు ఉంటే శత్రువుని ప్రేమించమన్నాడు ఆయన. ఆయన ఎంత హింసించినా సరే ఆయన ఎదురు తిరిగి ఒక మాట మాట్లాడా? ఆయన పోలికలు ఒక్కడు కూడా మనలో లేవండి. మరి మనం ఎందుకు వస్తున్నాం? ప్రభువా, నీ పోలికలన్నీ కూడా నేను పోగొట్టుకున్నాను ప్రభువా, నీ పోలికలోకి నేను రావాలి ప్రభువా అంటారు బిడ్డలు. అరే వీళ్ళ నాన్న పోలికలో ఉన్నారు, వీళ్ళ అమ్మ పోలికలో ఉన్నారు అంటారు. ఏదో ముక్కు లేకపోతే రూపాన్ని చూసి నిజంగా కనుక వాళ్ళ పోలికలు వాళ్ళ మనసు కలిగి, అమ్మో, అందుకే సమూయేలు గారిని అంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు, ఇదిగో నీవు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించలేదు. అసలు ఆయన పోలికలే లేవు వాళ్ళ బిడ్డల్లోనూ. అబియాలోను యోవేల్లోను సమూయేలు గారి యొక్క పోలికలు ఉంటే ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. పాలు విడిచిన వెంటనే ప్రభువు మాట్లాడాడండి సమూయేలుతోటి. మరి మనతో దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుని పోలికలో మనం ఉన్నామా? మన పోలికలు చూసి అనేకసార్లు మన ప్రవర్తనే సువార్త అంటండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మాట చెప్పినట్టు, మన ప్రవర్తనే సువార్త. వాక్యం మీరు బోధించవసరం లేదు, మీ ప్రవర్తన చూసి ఎదుటి వ్యక్తి మారిపోవాలంటండి. అందుకే 1 పేతురు 3వ అధ్యాయంలో అక్కడ రాశాడు చక్కగా, మీ ప్రవర్తనే మీ సువార్త. మిమ్మల్ని చూడగానే ఎదుటివారు మారిపోవాలంటండి. ఎంత గొప్ప భాగ్యం అండి. అప్పుడండి మనం గురి ఎత్తకే పరిగెడతాం. 3వ అధ్యాయము 2వ వచనంలో అనుకుంటే చూడమ్మా. 1 తిమోతి 3వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి. మళ్ళీ ఇక్కడికి వద్దాము. 1 తిమోతి దొరకలేదమ్మా. 3వ అధ్యాయము చూడండి. చదవండి. ఏకపత్ని పురుషుడును మితానుభావుడును తిమోతి కాదమ్మ, పేతురు రాసినటువంటి పత్రిక 1 పేతురు 3, క్షమించండి, 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యమును లేకుండానే తమ భార్యల నడవడి వలన ఎక్కడికి రాబట్టి వచ్చేటండి? అమ్మా ఇలా చూస్తున్నారమ్మా స్త్రీలారా, పురుషులారా, ఒకవేళ కనుక భర్త దేవునికి అవిధేయుడిగా ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, పాపంలో పడిపోతే, దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోతే ఎలాగ దేవుని యొక్క సన్నిధిలోనికి రాబట్టొచ్చంట? వాక్యము లేకుండానే మీ పవిత్ర ప్రవర్తన బట్టి దేవుని సన్నిధిలోనికి రాబట్టొచ్చంటండి. ఎంత గొప్ప భాగ్యం అండి. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, వాక్యము లేకుండానే పవిత్ర ప్రవర్తన బట్టి దేవుని సన్నిధిలోకి మనం ఎవరినైనా నడిపించగలుగుతున్నామమ్మా? భార్యను కానీ, భర్తను కానీ, బిడ్డలు కానీ, స్నేహితులు కానీ. అందుకే అంటున్నాడు పేతురు గారు, మీ ప్రవర్తనే సువార్త. మన ప్రవర్తన సరిగ్గా లేదు. దేవునికి మనము ప్రతిరోజు కూడా సదాకాలము మనం ఆయనలో గురి కలిగి మనం జీవించట్లేదు. అందుకే
కీర్తనకారుడైతే నేను సదాకాలము దేవుని యందు నేను గురి నిలుపుచున్నాను కనుక నేను కదల్చబడను. సాతానుగాడు ఎన్ని వలలు వేసినా, ఎన్ని ఊరులు కొట్టినా నేను కదల్చబడను. ఎందుకు? పవిత్ర ప్రవర్తన కలిగి ఉన్నాను. ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా? గురి యొద్దకి మనం పరిగెట్టుచున్నామా? గురి చూడని వాడి వల్ల నేను పరిగెట్టట్లేదు, నాకు గురి ఉంది. వచ్చిన కొత్తలో అన్నారు ఫిలిప్ గారు, వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నారు ఫిలిప్ గారు? అన్నారు అయ్యారు నేను ఒక 4 లక్షలు సంపాదించుకుంటానికి వచ్చానండి. నేను ఒక గురి కలిగి ఉన్నానండి. 4 లక్షలు అంతే కదండి. మనం అంతా డబ్బు సంపాదించుకుంటవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒక గురి కలిగి ఉన్నాం. మరి దేవుడిలో నీ గురి ఏమిటి? అందుకే అక్కడే చూడమ్మా, కీర్తనలోకి వస్తే, కీర్తనలోని చూస్తే 9వ వచనంలో అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఎప్పుడైతే దేవుడి మీద మనం గురి పెడతామో మన హృదయంలో సంతోషం ఉంటుందండి, ఆనందం ఉంటుంది. మన కుటుంబంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మన బిడ్డలు భోజనం పళ్ళ చుట్టూ ఎలా ఉంటారండి? భోజనం పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారండి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. ఆ కుటుంబము ఎప్పుడు సదాకాలం, అప్పుడప్పుడు కాదు, మనకు నచ్చినప్పుడు కాదు, మనకు అవసరాలు వచ్చినప్పుడు కాదు, ప్రతి క్షణము ప్రభువా నీ వైపే ప్రభువా గురి కలిగి ఉన్నాను ప్రభువా నేను. అందుకే ఇదిగో నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. మన శరీరం కూడా సురక్షితంగా ఉండాలంటే, అపవిత్రము కాకుండా సురక్షితంగా పవిత్రంగా ఉండాలంటే దేవుని ఎదుట ఇదిగోండి మన గురి నిలపాలండి. గురి కలిగినటువంటి వారు ప్రభువా, ఇంతవరకు ప్రభువా గురి లేకుండానే నీ సన్నిధిలోకి వస్తున్నాను ప్రభువా. అసలు బాప్తిసం మనం ఎలా తీసుకున్నామండి? గురి కలిగే తీసుకున్నామా? గురి కలిగే తీసుకున్నాం మనం. అయ్యో నా గురి పరలోక రాజ్యము, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నిత్య జీవం పొందుకోవాలి, అందుకే నేను బాప్తిసం తీసుకుంటున్నాను అని తీసుకున్నామండి. చాలా బహు తక్కువ మంది అండి. పాపం వాళ్ళకి ఏమి తెలియదు. బాప్తిసం కదా, క్రైస్తవులు అనబడాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి, అందుకే తీసుకున్నాము. కానీ మొత్తం మీద బాప్తిసం తీసుకున్నారు, దిగారు, వచ్చారండి. మీకు ఒక ఆశ ఉంది, అయ్యో అవును కదా నేను అలాగే తీసేసుకున్నాను అని అనుకోవచ్చు. కానీ నువ్వు దేవుడి సన్నిధిలోకి వస్తున్నప్పుడు దేవుడు గురి కలిగి ఉంటాడండి. దేవుడు గురి కలిగి ఉంటాడు. నీకు ఆశ ఉంది, ఆశ ఉంది, నువ్వు తీసుకున్నావు. గురి లేదు, కానీ గురి పెట్టేవాడు ఎవడండి? దేవుడు అండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఆహాబు పరిపాలిస్తున్నాడు, యోధా రాజ్యాన్ని ఆహాబు పరిపాలిస్తున్నాడు. అసలు వివాహం చేయాలంటే 7 తరాలు ఇటు చూడాలంట. 7 తరాలు, తరం అంటే 100 సంవత్సరాలు అంటారు. అంటే 700 సంవత్సరాలు చూడాలా ఇటు అటును. 700 సంవత్సరాలు చూసి వివాహాలు చేసుకుంటారమ్మా బంగారు తల్లుడు. దేవుడికి స్తోత్రం. మరి ఆహాబు కుమార్తె అయినటువంటి యెజబెలు కుమార్తె అతల్య, ఆహాబు భార్య యెజబెలు. దేవుడికి స్తోత్రం. అయితే ఈ యొక్క యెహోషాపాతు చూసుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? ఎవరికిచ్చి వివాహం చేయాలి? కానీ ఎవరికిచ్చి వివాహం చేశాడు యెహోషాపాతు గారు? ఆహాబు రాజు. మొదటి రాజుల గ్రంథంలో ఒకసారి చూస్తే 25, 21 అనుకుంటాను. ఒకసారి చదవండి మళ్ళీ లాగతో. అసలు ఆహాబు ఏ గురి కలిగి ఉన్నాడు చూడండి బిడ్డల పట్ల. మొదటి రాజుల గ్రంథము చూడండి, మొదటి రాజుల గ్రంథము 20 చదవండి అమ్మ. 21, 25. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం.
తన భార్య యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడను లేడంటండి. తన భార్య యెజబేలు ప్రేరేపణ చేతంట యెహోవా దృష్టికి ఎలాగైపోడంట, కీడు చేయు తన్ను తాను అమ్ముకునేటువంటి ఆహాబు అంటాడు. తను తాను అమ్మేసుకున్నాడు దేవుడికి కీడు చేయటానికి. అమ్మేసుకున్నాడా లేదండి? ఆఫ్టర్ ఆల్ పాపం నాబోతు ద్రాక్ష తోట కోసం అమ్మేసుకున్నాడు. కొంతమంది అలాగైపోతారు కదా, భార్యలు భర్తలను అమ్మేసుకుంటారు, భర్తలు భార్యల్ని అమ్మేస్తారు, దేవుడికి విరోధం అయిపోతారు. ఇక్కడ ఆహాబు కూతురికి అతలికిచ్చి వివాహం చేశాడండి. అసలు చేయకూడదు అట్లా. అయితే వినండమ్మ దయచేసి, ఒకనొక దినాన రెండో దినవృత్తాంతంలో ఉంటుంది, అక్కడ 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యెహోషాపాతుకి ఐశ్వర్యము ఘనత అన్ని ఎక్కువ అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అదండి డబ్బు అన్ని కూడా బాగా ఎక్కువ వచ్చిన తర్వాత బియ్యం అందుకున్నాడండి బాబు. అంటే వీళ్ళిద్దరు ఎవరిప్పుడు బియ్యంకులు మొత్తం మీద వచ్చాడండి. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు దగ్గరికి వచ్చినప్పుడు ఆహాబు అంటున్నాడు, ఇదిగో మనము సిరియా దేశంలో ఉన్నటువంటి రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దామా. అసలు యాక్చువల్గా రామోత్ గిలాదుని జయించేశాడు, సిరియా దేశానికి వెళ్ళి యుద్ధం జయించేశాడు. కానీ రామోత్ గిలాదు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఆ రాజు ఏమన్నాడంటే, అయ్యా మాకు కొంత సమయం ఇవ్వండి, తర్వాత మీకు ఇచ్చేస్తాం, అప్పటి వరకు మేము ఏం చేస్తాం, పన్ను కడతాం మీకు అని అంటాడు. రామోత్ గిలాదుని పరిపాలిస్తున్న ఆ వ్యక్తి, ఆ రాజు. అయితే చాలా కాలం అయిపోతుంది కానీ వాడు ఇవ్వకపోతే ఎప్పుడైతే యెహోషాపాతు వచ్చాడో, ఇదిగో యెహోషాపాతు గారు వియంకులు గారు మనం వెళ్ళి రామోత్ గిలాదు మీదకి వెళ్ళి యుద్ధం చేద్దామంటే, అయిపోయి ఎందుకు రాను, నీ జనమే నా జనము, నీ సైన్యమే నా సైన్యము అని ఇలాగ ఒత్తాసు పలుకుతాడు అన్నమాట. కొంతమంది కొంతమంది పలుకుతారు కదా, వాడు ఎంత మూర్ఖుడైనా సరే, లేదో నేను స్టాండర్డ్గా ఉండాలి, నా గురి వేరు, వీడు నా వాడైనా సరే తప్పు చేశాడు నేను ఖండించాలి అని అనుకుంటారా? లేదు, ఒత్తాసు పలికేస్తారు, వాళ్ళని కలే నిలబడతారు. అది కాదండి, వాడు మనవాడైనా కాకపోయినా సరే సత్యమా నువ్వు నిలబడాలి, అది అసత్యమా నువ్వు ఖండించాలి. మనం ఆ విధంగా జీవిస్తున్నామా అంటే నీకు గురి లేదు, ఎటు గాలి వీతే అటు వెళ్ళిపోయే రకాలమంటే మనం ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సరుస్తుంది. గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను, గురి లేనిటువంటి వాడిగా నేను పరిగెత్తట్లేదు. ఇదిగో నేను సదాకాలము దేవుని యందు గురి నిలుపుచున్నాను కనుక నేను కదల్చబడను, నా హృదయం సంతోషంగా ఉంది. ఎంతమంది హృదయాలు ఈ దినాన్ని సంతోషంగా ఉన్నాయండి? ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఈ దినాన్ని సంతోషంగా ఉన్నాయండి? ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ కుటుంబం కూడా సంతోషంగా లేదండి, ఏ కుటుంబం కూడా నెమ్మది లేదు, ఏ దేశం కూడా నెమ్మది లేదండి. యుద్ధాలు ఎక్కడ చూసినా భయం అనే కుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఎందుకు? ఒక గురి లేదు, విశ్వాసకి గురి లేదు, అన్యుడికి కూడా గురి లేదండి. బహు తక్కువ మందికి. ఎప్పుడైతే వెళ్దామని అన్నాడో ఆహాబు రాజు అంటాడండి, ఆహాబు రాజు ఏమని అంటాడండి? ఆహాబు రాజు అంటాడు, ఇదిగో నేను ఎలాగొస్తాను, మారు వేషంలో వస్తాను. యెహోషాపాతుని ఏమో రాజు వేషంలో రండి. అసలు ఎవరిది యుద్ధం? ఎవరిది యుద్ధం బ్రదర్? బ్రదర్ గారు వినయ్ బ్రదర్, యుద్ధము ఆహాబుది. ఆహాబు రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యం తరపున వెళ్తున్నారు. ఎవరు రాజవస్త్రాలు ధరించుకుని వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళేటట్టు వాడు ఆహాబు వెళ్ళాలి. కానీ ఆహాబు అంటున్నాడు, నేను మారు వేషంలో వస్తాను, నువ్వేమి వేషంలో నువ్వెలా రావాలి? రాజు వస్త్రం ధరించుకుని రావాలి అని అంటే, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మీరు చూదురుగండి. అలాగని చెప్పేసి వెళ్తారండి. అందరూ కూడా ఏం చేస్తారంటే, ఆ రామోత్ గిలాదు మీదకి వెళ్ళినప్పుడు సిరియా దేశస్తులు అందరూ కూడా యెహోషాపాతుని చుట్టుముట్టేస్తారు. ఎందుకు? ఇతడే ఇశ్రాయేలు రాజు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అరే ఇతడు కాదే అని వదిలేస్తారు. అయితేనండి సైన్యంలో ఒక్క వ్యక్తి అండి
ఏం చేస్తాడంటే గురి లేకుండా ఏం వేశాడు? ఆ మాట చూడండి అమ్మా. పద్దెనిమిదో అధ్యాయము 2వ దినవృత్తాంతం 18వ అధ్యాయము 30 చదవండి. సిరియా రాజు అమ్మా మీరు ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయండి. ఏంటమ్మా? అదములతోనైనను. ఎన్నో వచ్చిన చదువుతున్నానమ్మా? 18:30 నుంచా 31 నుంచి చదవండి. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను, వారు తొలగిపోనట్లు చేసెను. ఎట్లనగా అనుకొని తెలుసుకొని తరువుట మాని తిరిగిపోయారు. ఇక్కడ చదవండి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు నాకు గాయము తగిలినది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సిరియా దండులో ఉన్నటువంటి ఒక సైనికుడు ఏం చేశాడు? గురి చూడకుండానే విల్లెక్కు పెట్టేసి బాణం వేశాడండి. కానీ ఎవరు గురి కలిగి ఉన్నారు? దేవుడు గురి కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? ఆహాబు పట్ల. ఎందుకు? వీడు దుష్టుడు, దేవుడికి శత్రువు. వీడిని వేసేయాలి. ఎవరిని వేసేయాలి? ఆహాబును. వాడు ఉండకూడదు. వీడు గురి లేకుండానే వేశాడు, కానీ గురి కలిగి ఉన్నాడు. మనం కూడా అనుకోవచ్చు, అయ్యో ప్రభువా, అవును కదా, నాకు మరో జీవితం ఉంది, నేను మరణించినట్లయితే భూమి మీద మరొక జీవితం ఉందని నేను బాప్తిసం తీసుకోలేదు పెళ్లి కోసమో లేకపోతే వేరే వాటి కోసం నేను తీసుకున్నానయ్యా. అయ్యో అని నువ్వు తెలుసుకుంటే నీవు గురి యొద్దకి నిన్ను పరిగెట్టించేవాడు ఎవరండి? దేవాది దేవుడు అండి. నువ్వు అప్పుడు తెలుసుకుంటే సదాకాలము దేవుని యందు గురి నిలుపుతావండి. గురి లేక గురి చూడకే ఈ దినాన అనేక మంది పరిగెట్టేస్తున్నారు. కానీ నువ్వు ఆశ కలిగి ఉంటే దేవునిలో, వీడు వేసాడని పాపం రాజుని చంపాలనా? రాజుని చంపాలనే, కానీ తెలియదు, వేసేసాడంతే. కానీ దేవుడు గురి పెట్టాడు. ఆహాబు వెళ్ళి గుచ్చుకుంది, మరణించిన తర్వాత. దేవుడికి స్తోత్రం. ఈ దినాన మనం నిజంగా గురి ఎంతకే మనం పరిగెడుతున్నామా? మరి ఇంకొక సన్నివేశం చూస్తేనండి, జస్ట్ ఒక 8 రోజులు 9 రోజులు అవుతుంది అనుకుంటాను. ఆస్ట్రేలియాలో ఎంతమంది విన్నారో తెలియదు నాకు. ఆస్ట్రేలియాలో ఒక కుటుంబము, 3 పిల్లలు, ఒక తల్లి. మరి ఇదేం ఆనందం అంటే, పాశ్చాత్య దేశాలు కదా, ఒక్కొక్కరికి ఒక ఆనందం ఉంటుంది. వాళ్ళు బీచ్ దగ్గరికి వెళ్ళి, తెలుగులో ఈ రోజు కూడా నేను మర్చిపోయిన మాట, కయాక్ అని చెప్పేసి, కయాక్ అంటే చిన్న బోట్లాగా ఉంటాయండి. ఈ చేతితోటి వాటిని ఇలాగలాగా అనుకుంటూ వెళ్తారు చూసారా, జస్ట్ చిన్నగా ఉంటాయి, తెడ్లతోటి చిన్న, మన చూడండి ఇంటి దగ్గర అట్లాగా చిన్నగా ఉంటాయి మాట. అవి వేసుకుని వెళ్ళిపోయారు. రెండు అనుకుంటాను. వేసుకుని వెళ్ళిపోతే సముద్రంలోకి పెట్టగలరు కాదండి. కొంత దూరం వెళ్ళేటప్పటికి వాతావరణం మారిపోయింది. వాతావరణం మారిపోతే 13 సంవత్సరాలు కలిగినటువంటి ఆస్టిన్ అనేటువంటి ఆ కుర్రవాడు, 13 సంవత్సరాలు. మీ మనవాడికి ఎన్ని సంవత్సరాలు అయ్యారు? 11. అంటే 2 సంవత్సరాలు సేమ్ అయితే ఉంటాడు. 13 సంవత్సరాలు. ఆస్ట్రేలియాలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఒక 8 రోజుల క్రిందట. వెళ్ళిపోయేటప్పటికి వాతావరణం మారిపోయింది. 16 కిలోమీటర్లు దూరం వెళ్ళిపోయారు. ఏది ఎక్కడి నుంచి? సముద్రపు ఒడ్డు నుంచి లోపలికి 16 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. నైట్ అయిపోయింది, 8 అయిపోయింది. 4 గంటలకు ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? మొత్తం మీద 16 కిలోమీటర్లు
ఈ బాబు బోట్లోకి 13 సంవత్సరాలు ఆస్టినేటువంటి కుర్రాడు బోట్లోకి వాటర్ వచ్చేసింది. వాళ్ళకి లైఫ్ జాకెట్ ఉంది బాబుకి. కానీ ఈ 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ వ్యక్తి, ఈ బాబు ఒక గురి కలిగి ఉన్నాడంటే నిజంగానే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఏంటి ఆ గురి అంటే, అతడు మళ్ళీ అతని హిస్టరీలోకి వెళ్తే స్విమ్మింగ్లో ఓడిపోయాడు. స్విమ్మింగ్లో ఓడిపోయాడంటే ఈత కొట్టడం సరిగ్గా వచ్చారు రాదనా? కానీ ఈ కుర్రవాడు ఒక గురి కలిగి ఉన్నాడు. ఎలాగైనా సరే నేను ఒంటికి వెళ్ళాలి, నా తల్లిని, ఇద్దరు సహోదరుమని నేను రక్షించుకోవాలి. ఎంత ఆలోచన వచ్చిందండి నిజంగా. 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి కుర్రవాడు. టీవీ అంటే టీవీలో ఎవ్విద్దరు కానీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు ఎలాగైనా సరే నేను ఒంటికి వెళ్ళాలి. 14 గంటలు ఈదాడంటండి. లైఫ్ జాకెట్ ఉన్నా సరే అది సహకరించట్లేదని తీసేసాడంట. మొత్తం మీద 4 గంటలు ఈదాడు. నా గురి ఏమిటి? ఒడ్డు యొద్దకు నేను చేరుకోవాలి, అధికారులకు చెప్పి నా తల్లిని, నా సహోదరుని నేను కాపాడుకోవాలి. 13 సంవత్సరాలండి. మరి నీకెన్ని వచ్చినాయి? నాకు 40 వచ్చేస్తున్నాయి, 50 వచ్చేస్తున్నాయి, 60. ఇంకా మనకు గురి లేదు. ఇంకా లోకానుసారంగానే జీవిస్తున్నాం మనం. లోకంలోనే మునిగిపోయాం మనం. ఊరి అంతకి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇది నాన్న? క్రైస్తవులు అయ్యుండి కూడా సాతాను గడ యొక్క వలలో మనం పడిపోతున్నామంటే గురి లేకుండా పరిగెడుతున్నాం మనం. కానీ పౌలు గారు అంటున్నారు, గురి చూడనటువంటి వారిగా కాదు, నేను చూస్తున్నాను, నేను ఎక్కడికి పరిగెడుతున్నాను, నేనే పని చేస్తున్నానో నాకు తెలుసు. కొంతమంది చూడండి పని చేస్తారు, ఏం పని చేస్తారో వాళ్ళకే తెలియదు. దేవుడి సన్నిధిలో కూడా వస్తారా, సేవకుడు చూస్తాడు, మెప్పు పొందుకుంటాడు, కానీ అసలు ఏం పని చేస్తారో తెలియదు వాళ్ళు. నీ పని ఏంటి? ఆ పని నువ్వు చేసుకో. కొంతమంది పనులు చేస్తారు లేదా? ఏ పని చేస్తారు లేదు, మాట్లాడతారు, అసలు ఏం మాట్లాడతారో తెలియదు. కానీ 13 సంవత్సరాల ఆస్టిన్ గురి కలిగాడు. 4 గంటలు ఈదుకొని అధికారులు ఎంతకొచ్చాడండి. దేవుడికి స్తోత్రం. ఎంత గురి కలిగి ఉన్నాడో నిజంగానే. క్రైస్తవ జీవితంలో మనం కూడా ఆ పట్టుదల ఉంటే గురి ఎంతకే పరిగెడతాం. కానీ ఎన్ని సాతానుగాడు ఊరిలో కొట్టినా సరే మనం పడిపోమండి. ఎందుకు తినాన క్రైస్తవులు పడిపోతున్నారు? తినాన గురి లేనటువంటి జీవితాలండి, గురి లేనటువంటి కుటుంబాలండి. వచ్చి 8 అయిపోయింది. అధికారులు బోట్లు వేసుకుని, హెలికాప్టర్లు వేసుకుని మొత్తం మీద ఆ చీకట్లో తడిమితేనండి 16 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు, రక్షించుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా 13 ఇయర్స్ బాయ్ ఆస్టిన్ ఒక సుప్రీం హీరో అయిపోయాడు. ఎందుకు? అదే మనం అయితే ఏమైపోతామండి? మన దైనందికమైనటువంటి జీవితంలో ఒక్క చిన్న శ్రమ వస్తే, సముద్రం అటువంటి తరంగం వస్తే చాలండి, అవి కొట్టిపోయి మునిగిపోతాం, వెళ్ళిపోతామేమో అనుకుంటాం. ఏది ఒక కెరటం వస్తేనే పోతావా? నీకు భయం ఉంటే నువ్వు పోతావు, కొట్టుకుని పోతావు. నీకు భయం లేదనుకో, తుఫాను వచ్చినా సరే, సముద్రం నీ మీదకి వచ్చినా సరే నువ్వు భయపడవు. అందుకన్నాడు కీర్తనకారుడు, నేను కదల్చబడను. ఎందుకు? ప్రతిరోజు సదాకాలం ఎవ్రీడే నా గురి నేను ఆయన ఎందుకు నిలిపించున్నాను కనుక నా మనసు నెమ్మదిగా ఉంది, నా మనసు సంతోషంగా ఉంది, నా కుటుంబం సంతోషంగా ఉంది. అదండి గురి వద్దకి మనం పరిగెడితే. గురి వద్దకి ఈ ఆస్టిన్ వెళ్ళాడు, ఒడ్డుకి ఎలాగైనా వెళ్ళాలి. పాపం కాలు పనిచేయలేదు, కాళ్ళు ఇదైపోయింది. అతను ఎన్ని సంవత్సరాలు చదివినా ఫ్రీ ఎడ్యుకేషన్, కోట్లు ఇచ్చారు. ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి మరి వాలీబాల్, టెన్నిస్ బాల్ ఆ వ్యక్తి స్పాన్సర్ చేశాడు. చూసారా, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడండి. ఈ దినాన మన కుటుంబాన్ని మనం రక్షించుకోకపోతే మనం దౌర్భాగ్యం అయిపోతామండి, దుష్టులు అయిపోతాం, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతామండి. మన కుటుంబాన్ని ఆత్మీయంగా రక్షించుకుంటే, ప్రభువా గురి అంతకే నేను పరిగెడుతున్నాను ప్రభా, గురి చూడనటువంటి వారుగా నేను పరిగెట్టలేదు ప్రభా. అసలు మనం గురి అంతకే పరిగెట్టాలంటే మనం ఏం చేయాలండి? చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. సహోదరులారా
నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని నేను తలంచుకొనను. అయితే ఒకటి నేను చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని కొరియొద్దకే పరిగెడుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఏమన్నారండి? నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే. వెనుకున్నవన్నీ మర్చిపోవాలి. నీ కష్టాలు, నీ బాధలు, నీ వేదనలు, నీ శ్రమలు అన్నీ కూడా మర్చిపోవాలి. ఈవెన్ నువ్వు సంఘానికి వచ్చినటువంటి ఆ మరుక్షణం ముందు వరకు కూడా అన్నీ కూడా మర్చిపోవాలి. వెనుకున్నవి మర్చిపోవాలి. నీ ముందు ఏముంది? ముందున్న వాటి కొరకే మనం వేగిరపడాలి. ప్రభువా, నా కొరకు నువ్వు ఒక బహుమానం ఉంచావు ప్రభువా, నీ కొరకు ప్రభువా. ఈ లోకం మాకు శాశ్వతం కాదు ప్రభువా, నీ కొరకు ప్రభువా మేము గురి కలిగి మేము జీవించాలయ్యా, నీకు దగ్గరగా మేము జీవించాలయ్యా. మరి పౌలు గారు మాట్లాడుతున్నారు కదండి ఇక్కడ. పౌలు గారు ఏం మర్చిపోరు వెనకాల? ఆయన వెనకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచు, నేను పరిగెడుతున్నాను. మరి వెనకాల ఏం మర్చిపోడండి ఆయన? ఏం మర్చిపోడండి ఆయన? శ్రమలండి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, 11వ అధ్యాయంలో 24-27 చూడండి. 2 కొరింథీ 11 అధ్యాయంలో 2 కొరింథీ ఒక్క నిమిషం చదవండి, 24 చదవండి. పౌలు గారు వెనకొన్నవి మర్చిపోయాడంటండి. ఏం మర్చిపోయాడు పౌలు గారు? ఏంటమ్మా? యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ. ఎన్నిసార్లు ఉంటుంటే కొరడాతోటి? 5 సార్లు అంటే 190. 5 సార్లు కదండి. ఒకటి తక్కువ అంటే 5 సార్లు కొట్టారు. ప్రభు అని అయితే 40 దెబ్బలు అంటే ఒకటి తక్కువ 39 కొట్టారు. అంటే పౌలు గారిని 5 అంటే ఏంటండి? 195 సార్లు కొరడతో కొట్టారండి. మనల్ని కనుక ఎవరైనా ఒక మాట అంటే, ఒక్క మాట అంటే చాలు, ఇంకా మళ్ళీ సన్నిధిలోకి రాము. స్టేజ్ ఎక్కించలేదు అనుకోండి, నన్ను ఎక్కించలేదు, నేను రాను, నాకు పాట ఇవ్వలేదు, నేను రాను. ఇది కాదమ్మా. వెనకున్నవి ఏమైనా నిజంగా అవమానపరచాలని చూసారా? దేవునికి స్తోత్రం. దేవుడే చూసుకుంటాడు. నీ గురి ఏమిటి? ఇదిగో విశ్వాసానికి కర్తైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వైపు నువ్వు చూడాలి. ఆయన విశ్వాసానికి కర్త, ఆయన వైపే మన గురి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా 5 సార్లు కొట్టారంటండి. ముమ్మార్లు పెత్తమతో కొట్టారంటండి. మనల్ని ఎవరన్నా కొట్టడం వద్దండి, తిడితే చాలు దేవుని సన్నిధి మానేస్తామండి. ఒక ముక్క ఎక్కువ వేయకపోతే చాలు. ఇది నా సంఘాలు ఏమైపోయారంటే ఒక ముక్క, ఏ ముక్క? చికెన్ ముక్క ఎక్కువ అయిపోతే మానేతావ సంఘం. ఇదేం రోగం ఇది? మాంసాపేక్ష అంటారు. ఇదే. ఎవరున్నారు మాంసాపేక్ష కలిగి? ఇశ్రాయేలు ప్రజలను ఏలీ కుమారులు కూడా. ఫినహాస్ అంట పచ్చి మాంసమే కావాలంటే ఈయనకి, పచ్చి మాంసమే కావాలి ఈయనకి, కడగకూడదు, మళ్ళీ రక్తంతో వండుకుని తింటాడు. అలాగైతే నాకు వంట పడతాడు పాపం ఫినహాస్కి. ఎవరైనా ఎవరి మీద పాపం పాస్టర్ గారు ముందు దేవుడికి కాదు, నాకు అయిపోవాలి. ముందు దేవుడికి అర్పించే అవసరం లేదు. ముందు దేవుడి సన్నిధి కాదు, ముందు నాకు అయిపోవాలి. ఎవరండి ప్రాముఖ్యం? దేవుడా మనమండి? దేవతి దేవుడండి. వణుకుపోవాలండి. దేవుడి యొక్క మాట వింటే వణుకుపోవాలంట. ఎక్కడండి వణుక? నీ హృదయం ఏమైపోయింది? రాత్రి హృదయము. ఇంకా నీ హృదయం ఎన్ని మాటలు వేసినా, ఎన్ని విత్తనాలు వేసినా మొలుస్తాయా? మొల ఎందుకు మొలుస్తుంది? వేరు లోతుగా లేనందున దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? ఇలా లాక్కుని వెళ్ళిపోతాడంతే. మనం ఏ విధంగా మనం జీవిస్తున్నామండి? గురి యొద్దకి పరిగెత్తాలంటే ఇదిగో ముమ్మారు బెత్తంతో కొట్టిరి, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిరి, రాళ్లతో కొట్టబడితిరి,
రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములోను. అమ్మా చూడండి పాప ఎంత ప్రయాస. పాప మన ఎక్కడ పాప ప్రయాస పడ్డారు కదా పాప వీళ్ళు. మీరు కూడా చూడండి, ఒక్క ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు, లేకపోతే ఒక్క సన్నిధిలో గడిపారు. అయ్యి బాబోయ్ 3 గంటలు దేవుడి సన్నిధిలో నేను గడిపేశాను, ఇంకా అయ్యి బాబు మళ్ళీ ప్రార్థించకూడదు, వాక్యం వినకూడదు, ఇంకా అయిపోయింది మన పని, అంతే కదమ్మా. మరి దేవుడు మన కోసం ఎంత శ్రమ పడ్డాడమ్మా, మన కోసం రక్తం కార్చాడే. నువ్వు దేవుడి కొరకు ఏం ప్రయాసపడుతున్నావు? అసలు నీ ప్రయాస దేని కొరకు? దేని కొరకండి? సేవకులను సంతోషపరచడానికా? లేకపోతే సంఘంలో ఉన్నటువంటి స్థానాన్ని సంపాదించుకుంటానకా? దేని కొరకండి మనం? ఇదిగోండి బెత్తంతో కొట్టారు, దేవుని కొరకు ప్రయాసపడ్డాడండి. సొంత వారే మోసగించారండి. మరి దేవుని యొక్క దృష్టి పౌలు గారి మీద ఉంటుందా ఉండదా? ఉంటుందండి. ఎందుకు? దేవునికి లోబడ్డాడు, విధేయత కలిగి ఉన్నాడు, భయపడ్డాడు దేవునికి. మనం ఎన్ని వాక్యాలు చెప్పుకుపోనామండి. నేనేంటి, నా లెవెలేంటి? ఆఫ్టర్ ఆల్ గట్టి పువ్వు, పొద్దున కోస్తే సాయంత్రానికి వాడిపోతుంది నీ జీవితం. వెర్రి వాడ, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే. అక్కడ అడుగుతున్నాడు, అయ్యో నాకు ఒక్క అవకాశం అయ్యా, అయ్యా నువ్వే వెళ్ళి వాక్యం చెప్పవయ్యా మా అన్నదమ్ములకి, వాక్యం చెప్పవయ్యా మా అన్నదమ్ములకి, నువ్వు వెళ్ళవయ్యా అని అంటున్నాడండి. లాజరు గారిని బతిమాలుకున్నాడు. అయ్యా సేవకుడు చెప్తే వాక్యం వెళ్ళదు, నువ్వు సేవకుడు వాక్యం చెప్తుంటే సంఘంలో ప్రయాసపడి పెడచెవులు పెట్టావు, ఇప్పుడు ఎక్కడ అడుగుతున్నావు వాక్యం చెప్పండి సేవకుడిని? నరకంలో అడుగుతాను. అబ్బా నరకంలోకి వెళ్ళిపోయి, అయ్యా నేను ఇదిగో వాక్యం చెప్పేటప్పుడు సేవకుడు సంఘంలో ఉండి పెడచెవులు పెట్టాడయ్యా, రాత్రి హృదయం కలిగి, ఇప్పుడు వెళ్ళి నా అన్నదమ్ములకు వాక్యం చెప్పండి అయ్యా అంటున్నాడు. లేకపోతే నన్నన్నా పంపించేయండి అయ్యా, నేను వెళ్ళి వాక్యం చెప్పేస్తాను. ఇదిగో సంఘంలో ఉన్నప్పుడేమో వాక్యం వినలేదయ్యా, నేను నువ్వు ఎన్నిసార్లు కత్తించినా నేను వినలేదయ్యా. సంఘం ఉన్నప్పుడేమో వాక్యం వినలేదా? సేవకుడు చెప్తుంటేనేమో లెక్క చేయలేదా? ఇప్పుడు సేవకుడు వచ్చేంత వాక్యం చెప్పేదంట, లేకపోతే నిన్నే పంపించేస్తే వాక్యం చెప్పేతావమ్మా? అయ్యి బాబోయ్ నరకంలోంచి వచ్చేసి మరి అవకాశం లేదమ్మా. దయచేసి మీ బిడ్డగా నేను బ్రతమాలుకుంటున్నాను, వాక్యాన్ని అనుసరించి మీరు నడుచుకోండి. మీకేమి లేకపోయినా సరే దేవుడు సమస్తమును కలుగు చేయవాడండి. ఆయన ఏమైనా చేస్తాడండి క్షణమాత్రంలో. ఈ బైబిల్ గ్రంథాన్ని మన ముందు ఉంచాడంటే అండి, వీటన్నిటిని కూడా మనం తెలుసుకుంటామనండి. ఇవన్నీ కూడా మన ముందు ఉంచాడు. అనేటువంటి జీవితాలు మన ముందు ఎదుగు పెట్టారండి. అమ్మో ఈ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు, ఈ విధంగా లేకపోతే మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాము. ఏ దారిలో మనం వెళ్తున్నాం, ఏ గురి ఎత్తగా మనం పరిగెడుతున్నామండి. ప్రభువా నా పాపను క్షమించు ప్రభు, నేను నీకు దగ్గరగా ఉండాలి. పౌలు గారు మరి ఈ విధంగా మాట్లాడుతున్నారండి. చివరిగా చూస్తే లోక సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో చూస్తే వాక్యం సెలవుస్తుందండి. లోక సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో చూస్తే యేసు యేసు క్రీస్తు వారు అన్నారు ఈ మాటలు. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూడకూడదని. ఇంకా ఒక్కసారి నువ్వు పరిచయంలోకి దిగావా చావోరేమో తేల్చుకోవాలి నువ్వు. అందులో ఇంకా ఎటువంటి సందేహం లేదు. దేవుళ్ళలోనికి నువ్వు దిగావా, దేవుడిని నువ్వు నమ్మావా, నీకు ఆర్థికపరమైన సమస్య వచ్చిందా, నీకు ఉద్యోగం లేదా, అక్కామాలు లేవా, ఏమి లేకపోయినా సరే భయపడవలసిన పని లేదు. 16 కిలోమీటర్లండి, 4 గంటలు ఈదాడండి కుర్రవాడు. 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు గుర్రి ఎత్తకే పరిగెట్టాడు. మరి మనకి ఆ జ్ఞానం లేదండి. ఆ జ్ఞానం పరలోక జ్ఞానం మనకి ఇవ్వలేదా దేవుడు? ఏమీ తెలియనటువంటి 13 సంవత్సరాల కుర్రవాడికే తెలిసింది కదండి, నేను ఎలాగైనా నా తల్లిని నా సహోదరుని రక్షించుకోవాలి, నా గురి ఒడ్డు యొద్దకు నేను వెళ్ళాలి అనుకున్నాడండి. వెళ్ళాడు కదండి. ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచివాడు ఎవడును దేవుని యొక్క రాజ్యంలో పాత్రుడు కాదు. ఒక్కసారి మనం వెనక చూడకూడదని. ఇంకా దేవుళ్ళో నువ్వు రక్షించబడి బాప్తిసం పొందుకొని మళ్ళా నువ్వు పాపంలోకి వెళ్ళిపోయావంటే మరలా నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు నాట్ ఎలిజిబుల్. నువ్వు బాప్తిసం తీసుకున్నా సరే ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మలో పాలువాడవయ్యి మళ్ళా ఆ రుచి చూసి నువ్వు పోయావనుకో, మరలా అటువంటి వారినంట
రక్షించడము అసాధ్యమండి, అసాధ్యమమ్మా. వాక్యం సెలవిస్తుంది. మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు, కానీ దేవుళ్ళకి మనం వచ్చాము, మనం గురి ఎంతకే మనం పరిగెట్టినట్లయితే, ఇదిగో లేకపోతే కనుక ఎంత ప్రయాసపడుతున్నామే, ఇదిగో సేవకులు ఎంత ఖర్చు పెట్టి ఎంత ప్రయాసపడుతున్నారే, దేనికోసం? దేనికోసం? పరలోక రాజ్యం చేరుకోవాలి, సార్వత్రిక సంఘముగా మనం ఎత్తబడాలి. అదండి మన గురి అండి. సేవకుడి యొక్క గురి ఏమిటి? ఇదిగో నా బిడ్డలందరూ కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్మలమైన మనసు కలిగి, మంచి మనసు కలిగి, మంచి బిడ్డలుగా దేవుడి యొక్క దృష్టి నా బిడ్డల మీద ఉండాలి, నా సన్నిధిలో నా సంఘం మీద ఉండాలని సేవకుడు కోరికే కదండి. మరి అట్టి రీతిగా మనం జీవిస్తున్నామండి. మరొక్కసారి మనం నాగత్వం మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగితే దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు పాత్రుడు కాదు. మళ్ళా వెనక్కి వెళ్ళకూడదండి. ఎవరు చూసారండి అలాగా? లోతు భార్య చూసిందండి. వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడకూడదండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనలో మనం పరీక్షించుకుందాం. వెనక్కి తిరిగి చూస్తున్నామేమో, అయ్యో నా ఆస్తులు ఏమైపోయినాయో. యాక్చువల్గా చెప్పాలంటే దాని వాక్యం ఏంటంటే, వెనక్కి తిరిగి చూసింది ఆమె, అమ్మయ్య నా ప్రాణాన్ని రక్షించేసుకున్నాను నేను. అక్కడ కింద రాయబడి ఉంటుంది, అక్కడ ఎవరైతే తన ప్రాణాలను రక్షించుకోవాలని చూసుకుంటాడో వాడు పోగొట్టుకుంటాడు. నో డౌట్ ఎట్ ఆల్. ఓ సంపాదించేసుకోవాలి అని అనుకుంటారా? దేవుడు ఏమంటున్నాడు? ఒరే నువ్వు వెళ్ళిపోతావు, ఈరోజే క్లోజ్ యువర్ చాప్టర్. అయ్యో ప్రభువా, నాకేమీ లేకపోయింది, ఇంతవరకు నన్ను పోషించావయ్యా, నన్ను రక్షించావయ్యా, ఇక ముందు కూడా నా కుటుంబాన్ని నువ్వు రక్షించావు, నాకు ఎన్ని అప్పులున్నా ఇబ్బందులున్నా నీవే నా ఆధారం ప్రభా అని దేవుడి మీద కనుక నువ్వు ఆధారపడి నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది. చివరగా ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే, 12వ అధ్యాయము, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును. అదండి పాపం అంటే ఏం చేస్తుంది అంటండి? సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. సంఘంలోనికి వస్తారు, బాగానే ఉంటారు, అంతే ఏమైపోతారమ్మా, అమ్మ ఏ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో, ఇవ్వాలేమో, అమ్మ ఇస్తానమ్మా వచ్చే వారం అప్పించుంటారు, లేకపోతే అంతే. సాతానుడు ఏం చేస్తాడు? సులువుగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, చదవడమ్మా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు. అదండి ఏంటమ్మా? మన ఎదుట ఉంచబడినటువంటి పందెం అండి. మన ఎదుట ఉంచబడింది పరుగు పందెం. ఓపికతోటి పరిగెత్తాలండి, ఓపిక నశించిపోకూడదు, ఓపికతో ఉండాలండి, ఓపికతో పరిగెట్టాలి. ప్రభువా నా ఎదుట ఇదిగో తండ్రి ప్రభు బహుమానం ఉంచాం ప్రభువా, దాని కొరకు మనము ఓపికతో పరిగెత్తాలి. నిజంగా మనకు ఓపిక ఉందా? గురి అంతకే మనం పరిగెడుతున్నామా? గురి చూడని వాడి వల్లే మనం పరిగెడుతున్నామా? ఈ దినాన మనలో మనం పరీక్షించుకుందాం. గురి లేకుండా మనం జీవించినట్లయితే అనేక మంది ఉరి ఎద్దకు వెళ్ళిపోయారు. మనం అట్టి రీతిగా కాకుండా సదాకాలము దేవుని అంతే మనం గురి ఉంచితే మన హృదయాల్ని సంతోషపరిచేటువంటి వాడు, మన కుటుంబాల్ని బలపరిచి స్థిరపరిచేటువంటి దేవుడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు. అధ్యక్షులు వారు ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్.